యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు బీడీ కాలనీ వాస్తవ్యులు నవ్య దీపిక గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు పిట్టా వేణు గారు, వీరేశమ్మ గారు, సోదరుడు సందీప్ సహకారాన్ని ఇస్తున్నారు. పిట్టా వేణు గారికి, వీరేశమ్మ గారికి, సందీప్కు ప్రత్యేక కృతజ్ఞతలు. నవ్య దీపిక గారిని ప్రభువు దీవించాలని ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులను మరియు సహకారులను ప్రభువు అనుగ్రహించేటట్లుగా ప్రార్థించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. లోతైన మీ సత్యాన్ని గ్రహించుట మాకు నేర్పండి. నవ్య దీపిక గారికి మీరిచ్చిన నూతన జన్మదినం దయా కిరీటం కొరకు వందనాలు. వేణు గారిని, వీరేశమ్మ గారిని దీవించండి. బాబును మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి మా ప్రేక్షకులను ఆత్మీయంగా వృద్ధి నొందించండి. రక్షణ పొందిన వారికి సువార్తనివ్వండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సోదర సోదరులారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సమూయేలు గ్రంథం చాలా వివరంగా నేను చెబుతూ వెళ్తున్నాను. సమూయేలు గ్రంథం ప్రారంభించి ఇప్పటికీ 6వ తారీఖును ప్రారంభించాం. ఈ మాసంలో ఇప్పుడు 23వ తారీఖు, అంటే 17 దినాలు. 7 అధ్యాయాలు 17 దినాలు ధ్యానం చేశామంటే చాలా వివరంగా నేను చెబుతున్నాను. ప్రతి వచనం చదివి ప్రతి పదం యొక్క నేపథ్యంతో పాటు అన్వయింపు, వివరణ తెలియజేస్తున్నాను. మీకు ఇరుగు పొరుగు వారికి, మీరు ప్రార్థనకు వెళ్ళే సంఘంలో ఉన్న విశ్వాసులకు, వారికి ఇష్టమైతే దైవ సేవకుడు అనౌన్స్ చేస్తే ఇంకా మంచిది. వారికి కూడా యేసే పరిష్కారం వాక్యం ద్వారా ప్రజలు మేలు పొందేటట్టుగా జాగృతి చేయాలని నేను మనవి చేస్తున్నాను. దయచేసి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ వచనం నేను చదివే ముందు గత రాత్రి నేను చెప్పిన వాక్య భాగం ముగించిన చోట దేవుడు సమూయేలు ప్రార్థన అంగీకరించారు. ఆ తర్వాత వచనంలో అంగీకరించినందున కలిగినటువంటి విజయం, తోడు, సహాయం మనం చూస్తాం. సమూయేలు దహన బలి అర్పిస్తూ ఉండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయటానికై ఇశ్రాయేలీల మీదకు వచ్చిరి. ఫుల్ స్టాప్. ఇక్కడ మనం గుర్తించాల్సిన పదం ఏంటంటే, సమూయేలు ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రార్థించగా కాదు, ప్రార్థించబోతూ ఉండగా కాదు, ప్రార్థన చేస్తూ ఉండగా. ఇవాళ చాలా మందికి ఒక అనుమానం ఏమిటంటే, ఇంతమంది క్రైస్తవులు ప్రార్థనలు చేస్తుండగా శ్రమలు రావటం ఏమిటి, వరదలు రావటం ఏమిటి, ఎండవేడిమికి జనం చనిపోవటం ఏమిటి, ప్రమాదాలు ఏమిటి, ఇవన్నీ ఏమిటి అసలు అని అనుమానం వస్తుంది. దానికి జవాబు ఇక్కడ కనిపిస్తుంది. సమూయేలు ప్రార్థన చేస్తూ ఉండగా
ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకు వచ్చేసారు. కనుక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి శత్రువు దాడి ఆపాలనేది ఏమి లేదు. వాడి దాడి కంటిన్యూ చేస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు అనేది ఇక్కడ ప్రశ్న. దేవుడు సమూయేలు ప్రార్థన అంగీకరించాడు కనుక ఆయన వీని గురించి శ్రద్ధ తీసుకున్నాడు. ఇక తాను తన పని మొదలుపెట్టాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతోంది? మనుషులు ప్రార్థన చేయటం వారి విధి, విశ్వాసి ప్రార్థన చేయటం అతని ధర్మం, విధి. అపవాది దాడి చేయటం వాడి నైజం. దేవుడు విశ్వాసి పట్ల ప్రతిస్పందించి కార్యం చేసి కాపాడి సంరక్షించటం ఆయన కృప, సహాయం. దీన్ని మనం గుర్తిరగాలి. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బిలీవర్ ఈజ్ టు ప్రే టు గాడ్. దేవునికి ప్రార్థన చేయటమే విశ్వాసి యొక్క బాధ్యత. విశ్వాసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా అని చెప్పి అపవాదం ఆగడం. వాడు అటాక్ వాడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఫిలిస్తీయులు ఆ విధంగా యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు రెస్పాండ్ అయ్యాడు. ఎట్లా? ఆ దినమున యెహోవా ఫిలిస్తీయుల మీద మెండుగా అంటే ఎక్కువగా అని, సమృద్ధిగా అని, అత్యధికంగా అని ఉరుములు ఉరిమించాడట. వారిని తారుమారు చేశాడట. ఇశ్రాయేలీల చేతిలో వాళ్ళు ఓడిపోయారని వ్రాస్తున్నాడు. దేవుడు తారుమారు చేశాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండము గ్రంథం 11వ అధ్యాయంలో బాబెలు శిఖరము కనిపిస్తుంది. ఆనాటి మనుషులు జలప్రళయం తర్వాత ఒకవేళ జలప్రళయం వస్తే భవిష్యత్తులో తప్పించుకోవచ్చని ఒక శిఖరం కట్టాలనుకున్నారు. ఎగెనెస్ట్ టు గాడ్ అండ్ హిస్ థింకింగ్. ఆయన ఆలోచనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేశారు వాళ్ళు. అప్పుడు దేవుడు మనుషులందరూ కూడుకొని పనిచేస్తూ ఉన్నప్పుడు ఒకే భాష వారికి ఉండటం వల్ల, ఒకే కమ్యూనికేషన్ ఉండటం వల్ల వారు చేసేది ఏది ఆగకుండా పోతుందని దేవుడు భాషలు తారుమారు చేశాడు. బాబేలు అంటే తారుమారు అని అర్థం. దేవుడు తారుమారు చేశాడంటే వారి మధ్యన కమ్యూనికేషన్లో కన్ఫ్యూజన్ అరేంజ్ చేశాడు, రప్పించాడు. వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ద్వారా వారు సాధించాలనుకున్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్, స్పిరిట్ దాని ద్వారా డిస్టర్బ్ అయింది. సోదరుడా, సోదరి, దీనికి భిన్నంగా భిన్నమైన భాషలు మాట్లాడుతున్నటువంటి, పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతున్న విశ్వాసులు ఏకత్వాన్ని తెచ్చారు విత్ రైట్ యాటిట్యూడ్. ఒక వ్యక్తి వేరొక భాషతో సువార్త ప్రకటించి దేవుని ఆత్మ చేత ఆ వ్యక్తిలో తనతో ఏకత్వాన్ని తెచ్చుకోగలిగాడు. దేవుని శక్తి చూడండి. బ్యాడ్ యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు, కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. రైట్ యాటిట్యూడ్ కలిగిన వాళ్లకు దేవుడు ఒక రైట్ కమ్యూనికేషన్ ద్వారా రైట్ రిలేషన్షిప్ ఏర్పాటు చేస్తాడు. ఇది ఆశ్చర్యం. ఫిలిస్తీయులు రాంగ్ యాటిట్యూడ్తో వచ్చారు, అందుకే వారి మధ్య కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయింది. మీరు ప్రధానంగా ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే, దేవుడు వారి మీద ఉరుములు కురిపించిన తర్వాత వారిని తారుమారు చేశాడు. అంటే వారికి ఒకరికి పొసగలేదు. వాళ్ళ ఆలోచనలు తారుమారైపోయాయి, అంచనాలు తారుమారైపోయాయి, వారి పని విధానం తారుమారైపోయింది. వాళ్ళు ఒకటి ఏం చేస్తే అది తారుమారైపోయింది, వేరేది చేసేవాళ్ళు. అందుకని వాళ్ళు ఓడిపోయారు. ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ యొక్క శక్తి చాలా గొప్పది. అందుకనే బెటర్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి మనం. ఇవాళ కూడా నేను ఫెయిల్ అయ్యాను బెటర్ కమ్యూనికేషన్లో. నేనేం చెప్పాలనుకున్నాను చెప్పలేకపోయాను. నేనేమి ప్రతిష్ఠించాలనుకున్నాను ఎదుటి వ్యక్తులు అది చేయలేకపోయాను. ఫెయిల్యూర్ ఇన్ కమ్యూనికేషన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తేట అయినటువంటి విధానం, ఆయన బిడ్డలను సంఘటితపరిచి ఐక్యపరచటం ఆయనకే సాధ్యం. ఆయన ఎదుట వారి శత్రువులను చెదరగొట్టి విడగొట్టడం కూడా అది ఆయనకే సాధ్యం. అదే ఆయన అక్కడ చేస్తున్నాడు. ఫిలిస్తీయుల యొక్క ఆలోచనలు తారుమారు చేశాడు. అక్కడ భాషలు తారుమారు చేశాడు. ఆదికాండం 11లో
ఇక్కడ శత్రువుల యొక్క తలంపులు, శత్రువుల యొక్క ఆలోచనలు తారుమారు, పని విధానం తారుమారు చేశాడు. అంతేకాదు దినవృత్తాంతాల గ్రంథంలో యెహోషాపాతు యొక్క కాలంలో దేవుడు అక్కడ వారిని తారుమారు చేశాడు. వాళ్ళల్లో వాళ్లే కొట్టుకొని చచ్చిపోయారు. మిడతల వలె వచ్చినటువంటి ఆ సైన్యం వారిలో వారే కొట్టుకొని చచ్చిపోయారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే గాడ్ కెన్ డూ ద మిరకల్స్ టు హిస్ చిల్డ్రన్. వారి పిల్లల కోసం ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆయన తన శైలిలో తన ప్రజలను కాపాడతాడండి. ఉరుములు ఉరిమించాడట. ఉరుము అంటే పెద్ద శబ్దం అండి, ఆకాశంలో చాలా పెద్ద శబ్దం. ఆ శబ్దానికి గుండె అవిసిపోతుంది, భయం కలుగుతుంది, చాలా దిగాలైపోతాడు ఆ శబ్దం విన్నవాడు. శబ్దం చేత కంట్రోల్ చేయొచ్చు. నేను ఒక పోలీస్ అధికారితో మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట, ఒక మాస్ యాంటీ ఎలిమెంట్ మాస్ యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఒక బలమైనటువంటి శబ్దంతో పోలీస్ ఆఫీసర్ కంట్రోల్ చేస్తాడట. అలాగే మిలిటరీ ఆఫీసర్ ఒక కమాండ్ ఇస్తున్నప్పుడు అతని యొక్క స్వరంలో ఉండేటువంటి అధికారంతో కూడిన ఆ శబ్దం ఆ ఆర్డర్స్కి ఒబే అయ్యేట్టుగా సోల్జర్ని మోల్డ్ చేస్తుందట. అది వాస్తవం. కనుక ఉరిమించినప్పుడు ఆ విధంగా వాళ్ళు ఓడిపోయారు. ఫిలిస్తీన్లు భయపడిపోయి వారు తారుమారైపోయి వారే ఓడిపోయారు. వీళ్ళు జయించారు అంటాం కంటే వాళ్ళు ఓడిపోయారు అనేది మంచి మాట. అందుకే ఇక్కడ అలా రాశాడు, ఇశ్రాయేలీల చేత ఓడిపోయారు అని రాశాడు. ఇశ్రాయేలీలు వారిని జయించారు అంటే ఇశ్రాయేలీలు కొంచెమైనా యుద్ధం చేసినట్టు. కానీ ఇక్కడ అలా కాదు, ఫిలిస్తీనే వీరి చేతిలో ఓడిపోయారు. కనుక ఒక వ్యక్తి గెలిచాడు అంటే అది అతని శక్తితో. ఎదటాడే ఓడిపోతే గెలవాల్సిన పని ఉంది, ఆటోమేటిక్గా గెలుస్తాడు ఈ వ్యక్తి. కనుక గాడ్స్ ఇంటర్ఫీరెన్స్, దేవుని యొక్క జోక్యం ఏం చేసిందంటే ఇక్కడ తన పిల్లలైన ఇశ్రాయేలీలకు, తనను ఆశ్రయించిన వారికి విజయాన్ని, నెమ్మదిని ఇచ్చాయి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరారు. మొట్టమొదట మనకు బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో లాబాను యాకోబుల యొక్క ఒప్పందం సాక్షి దూతగా చెప్పబడినటువంటి సేహర్ దూత గలేద్ అనే ప్రాంతం దగ్గర మిస్పా అనే పదం కనిపించింది. ఏమిటంటే అక్కడ దేవుడు నీకు నాకు మధ్యన జరిగిన దానిని విన్నాడు అని తెలిసేటట్లుగా మిస్పా అని పేరు పెట్టాడు. మిస్పా అనే పేరు ఎందుకు పెట్టాడంటే అక్కడ లాబాను గారు యాకోబుతో మాట్లాడుతూ మనిద్దరి మధ్యన జరిగిన అగ్రిమెంట్ దేవుడు విన్నాడు కాబట్టి ఈ స్థలం పేరు మిస్పా అని అన్నాడు. ఆ మిస్పాలో ఇశ్రాయేలీలు బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమారు. అప్పుడు సమయంలో ఒక రాయిని తీసుకొచ్చి మిస్పాకును షేనుకును మధ్యన నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. చూడండి, ఆనాడు ప్రవక్తలు, పెద్దలు, పేట్రియాక్స్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఒక భౌతికమైనటువంటి ఒక కట్టడమో నిర్మాణమో ఏదో ఏర్పాటు చేసి ఒక సందేశాన్ని అడాప్ట్ చేశారు. గ్రహిస్తున్నారా నా మాట? ఉదాహరణలు చెప్తా. బైబిల్లో ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు తలగడగా చేసుకున్న రాతి మీద నూనె పోసి తెల్లవారిని లేచి దర్శనం చూసినాక నూనె పోసి దేవుని మందిరం ఉంది అని అన్నాడు. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి దాన్ని దేవుని సన్నిధిగా చూపించేవాడు. అలాగని మనం చూస్తున్నప్పుడు యెహోషువ యోర్దాను దాటిన తర్వాత గిల్గాలు దగ్గర 12 రాళ్లను తెచ్చి నుంచోబెట్టాడు. ఇలా మనం చూస్తూ వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో, కొన్ని స్థలాల్లో, కొన్ని ఇన్సిడెంట్స్కు అర్థం చేసుకోవడానికి చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ ఇష్యూగా దాన్ని క్రియేట్ చేయటానికి అక్కడొక్కటి మాన్యుమెంట్ నిలపడం చూస్తాం. కాబట్టి ఇవాళ మన దేశంలో కూడా అలాంటివి చాలా ఉన్నాయి. మన దేశంలో కూడా చాలా ఉన్నాయి. మ్యూజియంస్ కానివ్వండి, తాజ్మహల్ కానివ్వండి, వాటిని చూడగానే ఒక చరిత్ర గుర్తొస్తుంది.
చార్మినార్ కానివ్వండి, ఒక హిస్టరీ కనిపిస్తుంది. ఆ మాన్యుమెంట్ అక్కడ లేదనుకోండి, హైదరాబాద్లో చార్మినార్ లేకపోతే 450 సంవత్సరాల క్రితం ఏం చరిత్ర జరిగింది హైదరాబాద్లో అనేది తెలిసి ఉండేది కాదు. ఇవాళ పబ్లిక్ అంతా తెలుసుకోగలుగుతారంటే అక్కడ దాని యొక్క ప్రభావమే. ఆ రోజున జరిగినటువంటి కట్టడం, ఉన్నటువంటి కట్టడం తరువాత తరాల వారికి చరిత్ర జ్ఞాపకం చేస్తుంది, ఆ రాజుల ప్రభావాన్ని జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఇక్కడ కూడాను ఒక రాయి నిలబెట్టి దీనికి ఇక్కడ ఎబినేజర్ అని పేరు పెట్టాడు. కారణం ఏంటంటే అక్కడ కాన్సెప్ట్, రీజన్. కారణం ఏంటంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్, దేవుడు ఎంతవరకు మనకు సహాయం చేశాడు అని ప్రజలకు తర్వాత తెలియటానికి ఒక స్టోన్ అక్కడ పెట్టాడు. అది నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ వర్షిప్, ఆరాధించడం కోసం పెట్టుకున్న రాయి విగ్రహం కాదు అది. అదొక సాక్ష్యం కొరకు, చారిత్రాత్మకంగా వివరణ కొరకు అక్కడ ఆ రాయి నిలబెట్టడం జరిగింది. దేవుడు మనకు ఇంతవరకు సహాయం చేసిన అనే పదం సమూయేలు గారు వారితో చెప్పాడని రాసి ఉందండి. ఇక్కడ వారికి గ్రహింపుకు వచ్చినా, కొందరికి వచ్చి కొందరికి తెలియకపోయినా, ఇశ్రాయేలీలకి ప్రార్థన చేసినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు అనేది ప్రజలు తెలుసుకునేటట్లుగా దేవుడు ఎంతవరకు మనకు సహాయం చేశాడు అనేది ఎప్పుడు చెప్పాడు? యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత చెప్పాడు. ఏ ఫిలిస్తీయులకైతే ఇశ్రాయేలీలు భయపడి గడగడలాడారో ఆ ఫిలిస్తీయులు అదే ఇశ్రాయేలీల ఎదుట గడగడలాడి పారిపోయారు. దీనికి కారణం ఏంటంటే కత్తి కాదు, ఈట కాదు, కత్తి కాదు, ఈట కాదు. దేవుడు సూపర్ న్యాచురల్గా ఆయన తన ప్రభావాన్ని చూపించి ప్రకృతిని వారికి వ్యతిరేకంగా తిప్పి ఇచ్చిన విజయం. కాబట్టి దేవుడు మనకి ఇంతవరకు సహాయం చేశాడు. ఇందులో హ్యూమన్ పార్ట్ అసలు లేదు. ఇశ్రాయేలీలు జయించారనేది లేదు. ఇక్కడ ఇశ్రాయేలీల చేత వాళ్ళు ఓడిపోయారు అనేది చెప్పాడు. వాళ్ళు ఓడిపోవటం ప్రధానం ఇక్కడ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎంతవరకు సహాయం చేశాడని చెప్పే నాయకుడు ఎవరు ఇప్పుడు? ఇది నా ప్రశ్న. క్రైస్తవంలో నాయకత్వం చాలా రైట్ లీడర్షిప్ అవసరం, చాలా అవసరమైన దినాలని నేను భావిస్తాను వ్యక్తిగతంగా. ఇంకొకరి సంగతి నాకు తెలియదు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ట్రూ లీడర్షిప్ కావాలి క్రైస్తవ్యానికి. ప్రార్థన చేసుకుని ఇంట్లో కూర్చుంటాను సరిపోతుంది అనుకునే తత్వం నుంచి బయటకు వచ్చి సమాజంలో సాక్షిగా నిలిచి నేను నిలబడి దేవుని కొరకు పనిచేస్తాను సమాజంలో అనేటువంటి నాయకత్వం బయటికి రావాలి. నాట్ ఫర్ ద పొలిటికల్ ఎజెండా, నాట్ ఫర్ ఎర్నింగ్ ఎనీథింగ్, బట్ ఓన్లీ ఫర్ ద టెస్టిమనీ సేక్. క్రిస్టియన్ లీడర్షిప్ మస్ట్ ఇంప్రూవ్. క్రైస్తవ నాయకత్వం అభివృద్ధి చెందాలి. ఆనాడు ఒక నాయకుడు నిలబడి చెప్పాడు, ఇదిగో ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు. ఇట్ ఈస్ ట్రూ. ప్రజలు ఒప్పుకున్నారు. కారణం ఏంటంటే శత్రువులు పారిపోయారు. ఇవాళ దేవుడు మనకు సహాయం చేశాడు అని చెప్పే నాయకత్వం కావాలి. దేవుడు మనకున్నాడు, ఆయన ఆశ్రయించాలి, ఆయన ఎద్దుకెళితే కార్యాన్ని సఫలం చేస్తారు అని చెప్పగలిగే నాయకత్వం ఇవాళ కావాలి. మభ్యపెట్టే నాయకత్వం కాదు, ప్రలోభ పెట్టే నాయకత్వం కాదు, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పగలిగే నాయకత్వం కావాలి. అదే సమూయేలు చేశాడు. అలాగన ఫిలిస్తీయులు అనపబడిన వారై, ఎవరు అనుచరులని? దేవుని చేత అనపబడ్డారు, ఇశ్రాయేలు చేత కాదు. ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయారు. ఇది సమూయేలు ఉండిన దినాలన్నింటిలో యెహోవా హస్తం ఫిలిస్తీయులకు విరోధంగా ఉంది. ఈ పదాలు చదువుతున్నప్పుడు అండి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను మరియు బలపడుతున్నాను. ఈ అప్రోచ్ దేవుడు వెళుతున్న విధానం చూస్తేనండి, ఆహా ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. మన క్రియల చేత కాదు, మన జ్ఞానం చేత కాదు, మన శక్తి చేత కాదు, మన డబ్బు చేత కాదు, మన వనరుల చేత కాదు, ఒకే ఒక ఆయన కృప చేత ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. సజీవుడైన దేవుడు.
అలనాడు అబ్రహాముతో మాట్లాడిన వాడే, మోషేతో మాట్లాడిన వాడే, ప్రభువుగా ఈ లోకానికి ప్రత్యక్షమైన వాడే, అపోస్తలులను వాడుకున్న వాడే, ఈ రోజున నిన్ను నన్ను కూడా సంధిస్తున్నవాడు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఈ థాట్ ఎంత బాగుందండి. మనం ఆలోచించాలండి. దేవుడు మనతో ఉన్నాడు, మన శత్రువులు ఆయన ఏరేస్తున్నాడు, అణిచేస్తున్నాడు. సమూయేలు బ్రతుకున్నంత కాలం కూడా వాళ్ళు భయపడ్డారంటే ఎందుకనంటే ద పవర్ ఆఫ్ ద ప్రేయర్ అండ్ సబ్మిషన్. దేవుని సన్నిధిలో సమూయేలు చేస్తున్న విజ్ఞాపన విత్ రైట్ యాటిట్యూడ్, మంచి ఉద్దేశంతో అతను చేస్తున్న విజ్ఞాపన, విశ్వాసంతో అతను చేస్తున్న విజ్ఞాపన, దేవునిపై ఆధారపడి చేస్తున్న విజ్ఞాపన శత్రువు ఇశ్రాయేలీలను చేరకుండా కాపాడుతూ వచ్చింది. దేవుడు కనికరించాడు, దేవుడు ప్రార్థనను అంగీకరించాడు. దేవునితో అటువంటి అనుసంధానమైనటువంటి వ్యక్తిగా సమూయేలు తయారయ్యాడు. అందుకనే సమూయేలు అనే మాటకు ఒక వర్షన్లో అర్థం ఏంటో తెలిసిన, యెహోవా నామం అని మాత్రమే కాదు, వినబడిన ప్రార్థన. వినబడిన ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేసింది, దేవుడు అంగీకరించింది, దేవునికి వినపడింది అని అర్థం వస్తుంది. మరియు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకున్న పట్టణాలు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చేసాయి. ఈ మాట ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలండి. చాలా పట్టణాలు, చాలా గ్రామాలు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీద యుద్ధం చేసి పట్టుకెళ్ళిపోయారు. అవన్నీ తిరిగి తెచ్చుకున్నారండి ఇశ్రాయేలీలు. మరలా ఏది పోగొట్టుకున్నారో దానిని సమూయేలు కాలంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని పొందుకుంటూ ఇశ్రాయేలీలు తిరిగి తెచ్చుకున్నారు. కారణం ఏంటంటే దేవుని హస్తము ఫిలిస్తీయులకు వ్యతిరేకముగా దేవుడు ఎత్తాడు. నిన్న రికార్డింగ్ చేస్తున్న దినానికి ముందు రోజు రాత్రి ఒక పెద్ద ఆయన, ఒక విధంగా బిలీవర్ కూడా కాదు ఆయన నాతో ఒక సంవత్సరంగా తిరుగుతున్నాడు. ఆయన చెప్పారు, ఒక దైవ సేవకుడికి బలం తెలివితేటలు కాదండి. నా మాట జాగ్రత్తగానండి. ఒక నాన్ క్రిస్టియన్గా పేరు పొందిన వ్యక్తి చెప్పిన మాట, ఒక దైవజనుడి గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఒక దైవ సేవకుడికి విజయానికి కారణం, అతని ప్రభావానికి కారణం అతని సొంత తెలివితేటలు కాదండి, అతని సొంత ప్లానింగ్ కాదండి, అతని సొంత అభివృద్ధికి అతడు వేసుకున్న బాటలు కాదండి, అతని విధానాలు కాదండి. దేవుడు ఆ దైవజనుడికి ఎప్పుడు ఏ తలంపిచ్చి పరిస్థితులు అనుకూలంగా ఇచ్చి తన ఎదుట మనుషులను వంచి తన కార్యం చేస్తాడండి. నేను సాక్ష్యం చెబుతున్నానని ఒక దైవజనుడి గురించి మాట్లాడాడు. ఎంత గొప్ప గ్రహింపండిది. ఒక సేవకుడిని దేవుడు వాడుకోవటానికి సేవకుని తెలివితేటలు అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకుని యొక్క జ్ఞానం అనుకునే వాళ్ళు ఉన్నారు, సేవకుని యొక్క విద్య అనుకునే వాళ్ళు ఉన్నారు, టాలెంట్ అనుకునే వాళ్ళు ఉన్నారు. కాదు కాదు కాదు, దేవుడి తోడు, దేవుని సన్నిధి, దేవుని కృప. ఒక క్రైస్తవేతడు గుర్తెరిగాడండి ఈ సత్యాన్ని. ఎంతమంది క్రైస్తవులు గుర్తెరిగారు? ఎంతమంది సేవకులు గుర్తెరిగారు? అంతా మన బలమే అనుకుంటున్నాం. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు ఇలాగే గర్వించాడు, అంతా నా ద్వారానే జరిగింది, అంతా నాకే తెలుసని. 7 సంవత్సరాలు గడ్డి మేశాడు. 7 సంవత్సరాలు గడ్డి మేశాడు, అడవులోకి పారిపోయాడు. కనుక మీరు గుర్తించాలని నేను కోరుకుంటుంది ఏమిటంటే, ఇక్కడ ఇట్ ఈజ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తం యొక్క సహాయమే కానీ మరొకటి కాదు. అందుకే నేను లిటరల్గా ఒప్పుకుంటాను, ఏసే పరిష్కారం నడుస్తుందంటే 3796వ ఎపిసోడ్ ఇవాళ. ఇది దేవుడు నడిపిస్తున్నదే తప్ప ఒక మనిషి నడిపిస్తుంది కాదు. ఆనాడు ఇశ్రాయేలీలు ఎట్లా నిమిత్త మాత్రులుగా ఉన్నారో, సమూయేలు ఉట్టి ప్రార్థనాపరుడు ఉండగా దేవుడు కార్యం చేశాడో, అలా ఈ ప్రోగ్రాం నడుస్తాం. ఇట్ ఈస్ ద విట్నెస్. నాకైతే ఇది గొప్ప సాక్ష్యం. నా గ్రహింపుకైతే అందదండి, వాళ్ళకి అందదు. హౌ ఇట్ వాజ్ రన్నింగ్, హౌ ఇట్ ఈస్ రన్నింగ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఎలా వెళుతోంది ఈ సేవ అనేది నాకు వాళ్ళకి అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అనేటువంటిది సమూయేలు గుర్తెరిగి చెప్పాడు.
ఏలి సమూయేలుతో బాల్యంలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఏలి ఎలా చెప్పాడో, సమూయేలు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు. ఆయన ఎబెనెజరు, సహాయపు రాయి. ఎబెనెజరు అనే మాటకు అర్థం సహాయపు రాయి. ఆ సహాయపు రాయి యేసుక్రీస్తే. ఆ రాయి యేసుక్రీస్తు అని అర్థం చేసుకుని అపార్థం చేసుకోకండి. అలగోరికలుగా చెబుతున్నాడు. అక్కడ ఒక రాయి కనిపిస్తున్నా ఒరిజినల్గా ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన సాక్షార్థంగా అలగోరికలుగా అక్కడ రాయి కనిపిస్తుంది. ఎబెనెజర్ అనే పేరు యేసుక్రీస్తుకి చెందింది. ఆయన సహాయం చేస్తాడు. హీ ఈస్ ద రాక్. నేను పేతురు నీవు రాయివి, నేను బండనని చెప్పాడు ఆయన. ఆయన పెట్రోస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు నందు మీరు వేరు పారిన వారుగా ఉండాలి, అంటుకట్టబడిన వారుగా ఉండాలి. ఈ రాత్రికాలం ఈ యొక్క వాక్య భాగం నేను 11వ వచనం దగ్గరే నిలుపుదల చేస్తున్నాను. 14వ వచనంలో తిరిగి వెనకకు వచ్చెను అనే పదం రేపు ఆలోచన చేద్దాము. వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం నవ్య దీపిక జన్మదినం సందర్భంగా బీడీ కాలనీ వాస్తవ్యులు పిట్టా వేణు గారు, వీరేశం గారు, బాబు సందీప్ సహాయం చేస్తున్నారు. ఈ కుటుంబానికి ధన్యవాదాలు. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువు వందనాలు. వాక్యం విన్న వారిని దీవించండి. వాక్యోపదేశాన్ని సహకారం ఇచ్చిన వేణు గారిని, వీరేశమ్మ గారిని, నవ్య దీపికాని, సందీప్ని ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నీకు అన్యోన్య సహవాసం సదా మనకు తోడే ఉండును గాక, ఆమేన్.